శతాధిపతి యొక్క దాసుడు రోగే చావసిద్ధముగా ఉండెను అని. యేసుక్రీస్తు ప్రభు అన్నిడే కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి స్వస్థపరుస్తున్నాడు అనే ఒక మాట వినగానే అతనికి వచ్చిన ఆలోచన దాసుడు స్వస్థపడాలని. ఎందుకంటే జనులను ప్రేమిస్తున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి యేసయ్య నందు ఎంతగా విశ్వాసం ఉంచాడు అని అంటే, ప్రభు నువ్వు ఒక మాట మాట్లాడు, నా దాసుడు స్వస్థపరుస్తాడు అని తన క్రియలలో విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాడు. ఎప్పుడైతే యేసయ్య అతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి దాసుని స్వస్థపరుస్తాడో అతడు క్రియలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి అతడికి ఏం పొందుకున్నాడంటే, తూర్పు నుండి మత్తయి సువార్త 8:11లో తూర్పు నుండి పడమటి నుంచి అనేకులు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో కూడా కూర్చుందరు. అంటే దేవుని రాజ్యంలో దేవాది దేవుణ్ణి యేసయ్యను ఆరాధించుకునే భాగ్యం పొందుకున్నాడు తీర్పులోనికి రాక. కాబట్టి మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువునందు విశ్వాసము సహోదరులు ప్రేమించినప్పుడు తీర్పులోనికి రాక రక్షణ నిత్యజీవం పొందుకుంటాం.